మొత్తానికి గరికిపాటి వారు వేసిన కంప్లైంట్ కి ప్రశ్న టీం మొత్తం ఊగిపోతుంది. ఎలా ఉందిరా? షేక్ 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 ఆడిస్తాను రా. ఈ రోజు గమనాన్ని గన్నవరం పోలీస్ స్టేషన్ కి హాజరైంది. రావుకాలంలో పుట్టుంటారా? మొత్తం ఏవైతే వాళ్ళ వీడియోస్ ప్రైవేట్ మోడ్ లో పెట్టారో గమన హిస్టరీ ఏమైనా అసలు తీసే కొంది తవ్వే కొంది బావిలో నుంచి నీళ్లు ఊట వస్తూనే ఉంది. బుక్ అయిపోయావరా? ఎలా? ఓ సైడ్ లుక్ వేసుకో. ఆ ప్రతి వీడియోని రిట్రీవ్ చేసి వీళ్ళు చేసిన వేషాలు, వీళ్ళ దందాలు, ఎక్స్టార్షన్ ఆఫ్ మనీ, ఇది కాకుండా అంటే రెండో పాట కూడా ఉందా కథలో? అది ట్విస్ట్ సార్. రావణ్ వీడియోస్ అన్ని చాలా వరకు ప్రైవేట్ లో పెట్టేసింది. సో ఆ ఒరిజినల్ వీడియోస్ అన్ని రిట్రీవ్ చేసి ఈమె కాల్ లాగ్స్ అన్ని తీసి బయట పెట్టి ఈ రోజు పోలీసులు రామరా సామజవర గమన నీకు ఈ రోజు నువ్వు సపోర్ట్ చేస్తున్నావా? భారీ పోలీస్ బందోబస్తు మాత్రం ఈ రోజు కనిపిస్తుంది. దట్ మీన్స్ వాట్? అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. గరికిపాటి గారి కంప్లైంట్ దెబ్బకి రావణే కాదు గమన కూడా మొత్తం చాప్టర్ క్లోజ్ చేసుకునే పరిస్థితి. అయిపోయింది, అంతా అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఆమె ఏం చెప్పింది పోలీసులకి? ఆ ఛానల్ కు అంటే ప్రశ్న అనేటటువంటి ఛానల్ కు నాకేమాత్రం సంబంధం లేదు. ఏంట్రా ఇలా మారిపోయావేంట్రా నువ్వు? నాకు అప్పుడప్పుడు టీవీలో అలా కనిపించడం ఇష్టం కాబట్టి నేను అక్కడికి వచ్చి 4-5-8 షోలు మాత్రమే చేశాను. అంటే అబద్ధం చెప్పాలని ఎంత గట్టిగా ఫిక్స్ అయ్యాడు మీరే ఆలోచించుకోండి. అంతకు మించి నాకు ఆ ఛానల్ కు జీతం తీసుకోవడానికి ఏ మాత్రం కూడా సంబంధం లేదు అని గమన చెప్పేసింది. అసలు ఎలా నీకు అసలు ఇంత చిన్న వయసులోనే ఇన్ని మోసాలు చేసి ఇంత మెచ్యూరిటీ ఎక్కడి నుంచి వచ్చిందో అసలు ఇట్స్ ట్రూలీ అప్లాడబుల్. ఇంకా ఇంద్రసేన విషయానికి వచ్చేసి నాకే సంబంధం, మాకే ఇటువంటి సంబంధం లేదు. అతను ఛానల్ పెట్టుకుంటా అన్నాడు, అందుకోసం అందులో భాగంగా ఛానల్ నా బిల్డింగ్ ఇచ్చాను, నా ఫ్లాట్ ఇచ్చాను తప్ప నాకేమాత్రం కూడా సంబంధం లేదు అనేటటువంటి విషయాన్ని కూడా ఈయన చెప్పేశారు. ఏంటాది గారు ఎంత పని జరిగింది? మహా దుర్మార్గులు అందరూ కలిసి మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చి వదిలేశారు. కూర్చున్న చోటే ఒళ్ళలవకుండా నొప్పి లేకుండా చేసే పని ఉంటుంది, చేస్తారా? అదే ఊసల్లెక్కటం. ఆ ఛానల్కు నాకు సంబంధం లేదు గమన చెప్పేసింది. అసలు ఛానల్కు నాకు సంబంధం లేదు ఇంద్రసేన చెప్పేశాడు. అంటే వీళ్ళిద్దరూ సైడ్ అయిపోయారు. నేను నిరపరాధి నేను ప్రూవ్ చేసుకోవడానికి అన్ని దారులు మూసుకుపోయాయి అన్నమాట. చూసుకుంటే ఈమె మొత్తం ఫండర్, ఈమె మొత్తం వెనకమాలుండి స్క్రిప్ట్లు రాపించింది. వైసీపీ తరపున ఈమె నుంచుని ప్రశ్న రావణ్ణి ఎంకరేజ్ చేసి ఆవిడ ఈ రోజు రావణ్ జైలు ఎంక్వైరీ లేడు. రావణ్ మాట్లాడేది హిడ్మా భావజాల పైన ఉపా కేసు నమోదైంది. కానీ అతను ఏం మాట్లాడాడు, ఏం బూతులు తిట్టాడని చెప్పి అతను అరెస్ట్ అయిన తర్వాత కూడా రెచ్చిపోయి మాట్లాడింది. ఏదో ఫ్రెండ్షిప్ కోసం. ఫ్రెండ్షిప్ ఏమిటండి? ఫ్రెండ్షిప్ ఇది కాకుండా అందరికీ ఎక్కడ కూసాలు కదిలి అంటే ఈ గమన పేరు ఎక్కడ బయటకు వచ్చేది కాదు. తిను అత్యుత్సాహం ప్రదర్శించింది. జడా శ్రవణ్ కుమార్ గారు అన్నట్టు ప్రతి 5 నిమిషాలకి తినే ఫాలో అప్ చేస్తే ఫ్రెండ్షిప్ కోసం ఏదో లైట్ గా ఏమిటండి ఆయన ఈమె భార్య అనుకున్నారట. ఈమె భార్య అనుకుని దెబ్బ కన్ఫ్యూజ్ అయితే లేదు నేను కాదు భార్యని, రావణ్ భార్య వేరే ఉన్నారు. ఆవిడ ఫోన్ చేయమంటాను, ఆధార్ కార్డు ఇస్తానంటే అప్పుడు రియలైజ్ అయ్యారంట, ఓ నువ్వు కొలీగ్ అని చెప్పి. సెకండ్ సెటప్ అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. సో ఈమె అత్యుత్సాహం ఎంత దాకా వెళ్ళిందంటే జగన్మోహన్ రెడ్డిని డైరెక్ట్ గా కలిసేసే అంత. ఎయిర్పోర్ట్ లో కలిస్తే ఎవరు గుర్తుపట్టరని చెప్పి ఎయిర్పోర్ట్ కి వెళ్ళింది. కానీ అక్కడ క్యాప్చర్ అయిన విజువల్ మొత్తం బండరాని బయటకు లాగింది. అసలు ఏంద్రా వీడియో? ప్రభు హరి రామ్ కృష్ణ రాధం జగన్మోహన్ రెడ్డి అట్లా ఇట్లా ఇచ్చిరా మీరు అసలు? నా జిందగీ మొత్తం బర్బాద్ అయిపోయింది దానివల్ల. మన దెబ్బకి ఇంద్రసేన నాయుడు మొత్తం చాప్టర్ అంతా ఇంత దాకా ఎక్స్టెండ్ అయింది. ఇప్పుడు ఇంద్రసేన ఏమీ డబ్బులు తీసుకోకుండా ఆఫీస్ ఎందుకు ఇస్తాడు? ఏం అవసరం వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడికి? ఏం సంబంధం ఉండి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు ఇచ్చాడు? పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు కళావైద్యుడు కళావైద్యం వికటించి కాళ్ళు చేతులు పోగొట్టుకున్నాడు. ఏం అవసరం ఉండి డబ్బులు ఇచ్చాడు? ఏం అవసరం ఉండి వాళ్ళకి సపోర్ట్ చేశాడు? ఏం అవసరం ఉండి ఎన్ని చేస్తూ ఉన్నాడు? అన్ని కరెక్ట్ గానే మేనేజ్ చేసామే, ఎలా దొరికేసావు? వీళ్ళ ముగ్గురు మధ్య ఉన్నటువంటి ఏంటి ట్రయాంగిల్ రిలేషన్స్ ఏంటి, అసలు ఎవరు ఏ ఉద్దేశంతో ఇవన్నీ స్టార్ట్ చేశారు, దీంట్లో అసలు ఫండింగ్ ఎవరు చేశారు? ఎక్కడ కూడా నా పేరు ఎక్కడ లేదు రమేష్. ఈడెప్పుడు ఇంతే, ఏం వచ్చినా ఆపుకోలేడు. కానే కాదండి, ఇప్పుడు ఆమె చేసిన వైసీపీ కాల్స్, ఆమె వెనకమాల ఉన్న గుట్టు మొత్తం పోలీసుల చేతిలో ఉంది. సిగ్గుపడకల్లా కలుద్దాం.
గమన లోపలికి వెళ్తే సామజవర గమన నికృష్టపు చేష్టలు బయటకు వస్తున్నాయి. ఇంద్రసేన నాయుడు కూడా లోపలికి వెళ్తే ఈ దెబ్బకి అతని వెనకమాలున్న బడా బడా నేతలందరూ బయటకు వస్తారు. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఎంత లెక్కేసుకున్నా, ఎంత నీచమైతే నీచం లెక్కేసుకున్నా కూడా 6 నెలల నుంచి సంవత్సరం దాకా ఈ క్యాండిడేట్ కి బెయిల్ రాదు. ఆగండి, పొన్నవోలు కాదు కదా, జగన్మోహన్ రెడ్డి వచ్చి లా చదివి ఆర్గ్యూ చేసినా రాదు. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన